గుడ్, బ్యాడ్, అగ్లీ చాలా చోట్ల ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్లాట్ ఉంటుంది. బట్ ఓవరాల్‌గా ఇట్స్ ఎ గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. మూవీ కామెడీ, యాక్షన్, డ్రామా జానర్‌లో ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ అజిత్‌కి సూపర్ ఫ్యాన్ గాబట్టి, ఆయన సినిమా స్టైల్ అంతా అజిత్‌ని సెలబ్రేట్ చేసుకున్నట్టు తీసినట్టుగానే ఉంటుంది. సో, ఫ్యాన్స్‌కి ఈ మూవీ సూపర్‌గా నచ్చుతుంది. మెయిన్‌లీ అజిత్ పాత సినిమాల రెఫరెన్సెస్ అన్నీ చాలా మటుకు ఇందులో పెట్టున్నారు. ఇది మన తెలుగు వాళ్ళకి చాలా మటుకు అర్థం గాకపోవచ్చు. బట్ ఓవరాల్‌గా వి ఆల్సో ఎంజాయ్ ద ఫిల్మ్. మనకు గూడా బాగా నచ్చుతుంది. ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ఎక్కడ ఓవర్‌గా లాగ్ ఆర్ బోర్ కొట్టకుండా బాగా ఎడిట్ చేశారు. టైట్‌గా తీశారు. సో, మూవీ ఈస్ ఎ ఫన్ రైడ్. స్టోరీలోకెళ్తే అజిత్ ఈజ్ రెడ్ డ్రాగన్, ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. వరల్డ్ రెనౌన్డ్ గ్యాంగ్‌స్టర్. ఆయన ఫ్యామిలీ కోసం తన గ్యాంగ్‌స్టర్ వృత్తి అన్నీ వదిలేసి పోలీసులకి సరెండర్ అయిపోయి, జైల్‌లో కొన్ని సంవత్సరాలు గడుపుతాడు. ఏకే కొడుకు 18థ్ బర్త్‌డేకి తను రిలీజ్ అయ్యి తన కొడుకుని కలుద్దామని బయటికొస్తాడు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి తన కొడుకుని వాళ్ళు జైల్లోకి పంపిస్తారు. సో, అజిత్ ఎలా తన కొడుకుని విడిపించుకుంటాడు అనేదే ఈ మూవీ స్టోరీ దాని చుట్టూనే రివాల్వ్ అవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బావుంటుంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. యాక్షన్ గూడా బావుంటుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్. ఆహ్, సెకండ్ హాఫ్‌లో అజిత్ రెడ్ డ్రాగన్ ఎలా అయ్యాడని ఒక స్టోరీ చెప్తారు. అది అసలు ఒక వేరే లెవెల్ క్రేజీ స్టోరీ ఉంటది. యానిమే చేసి చూపిస్తారు. అది మీకెలా నచ్చిందనేది మీరు చూసాక కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఈ మూవీలో నేను బాగా ఎంజాయ్ చేసిందైతే 'డార్కీ' అని ఒక మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాడు గదా! 'పులి పులి పులి పులి' సాంగ్. సో, ఆ సాంగ్ వచ్చినప్పుడు రీ ఆ సినిమాలో అది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినప్పుడు నేను సూపర్‌గా ఎంజాయ్ చేశాను. ఓవరాల్ ఈ మూవీ ఆహ్, ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్ లాంటిది. మనకి తెలుగులో కంపేర్ చేయాలంటే 'వాల్తేరు వీరయ్య' సినిమా మీ అందరికీ నచ్చింది అనంటే 'గుడ్, బ్యాడ్, అగ్లీ' కూడా మీకు నచ్చుతుంది.